Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. అవును సరే ఏంటి అందరితో చేసేసారు కదా ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు సినిమా చేసే అవకాశం రాలేదా ఎప్పుడు? ఒక్కసారి నేను తనకు మూడో సినిమా అయిన తర్వాత ఎప్పుడో నాకేదో ఒక స్క్రిప్ట్ ఉంటే బాగుందనిపించింది. నచ్చి నేను అక్కడ నుంచి మద్రాసులో ఉన్నా, తను హైదరాబాద్లో ఉన్నాడు. ఒకసారి ఫోన్ చేసి ఇట్లా ఒక స్క్రిప్ట్ విన్నాను, బాగుంటుంది, మీకు ఎందుకో అదే మీరైతే బాగుంటుంది అనుకున్నాను, చేశా. బాగా మర్యాదగా మాట్లాడేవాడు, బాగా. మా మెకానికల్లుడు షూటింగ్ బెంగళూరులో తీస్తా ఉంటే అప్పుడు ఇంకా ఆర్టిస్ట్ అవ్వాల, వచ్చాడు సాంగ్. అప్పుడు కూర్చొని బాగా అప్పటి నుంచి నాకు ఆర్టిస్ట్ అవ్వకుండా ముందు నుంచి బాగా పరిచయం, బాగుండేవాడు. ఆయన అప్పుడు అడిగాను, లేదు తప్పకుండా చేద్దాం, వింటానన్నాడు. తర్వాత ఆయన షూటింగ్ లేదు, బిజీగా ఉన్నాడు, అట్లా ఉండి జరగలేదు. తర్వాత నేను కూడా తను బ్రహ్మాండంగా చేసుకుంటా ఉన్నాడు, సెలెక్టెడ్గా చేసుకుంటాడు. నా సినిమాలే నేను చేసుకుంటాను, నేను తర్వాత ట్రై చేయలేదు. తర్వాత తను సినిమాలు తను చేసుకుంటా, నా సినిమాలు నేను చేసుకుంటాను. నేను ప్రయత్నం చేయలేదు. అంటే తన ఆర్టిస్ట్ ఒక్కసారే చేశా. అప్పుడు ఒకసారి చేశారు. ఏంటి సార్ అప్పుడు స్టోరీ కుదరలేదా? అంటే ఫోన్ చేసి అడిగాను, కానీ నేను ఒక్కసారి అడిగాను, వింటా అన్నాడు. కొంచెం గ్యాప్ వచ్చింది. గ్యాప్ అంటే తను షూటింగ్ చేస్తా ఇక్కడే ఉన్నాడు. ఒక 3-4 months అయింది, నేను ఇక్కడికి రాలా. అలా ఇంకా అట్లా నేను ఇంకేదో షూటింగ్లో పడిపోయాను. అట్లా బిజీ అయిపోయారు. సో ఆర్టిస్ట్గా లేనప్పటి నుంచి ఆయన్ని చూసారు మీరు. ఆయన కూడా చాలాసార్లు చెప్తారు, నేను సినిమాల్లోకి రావాలనుకోలేదు, రాజకీయాల్లోకి రావాలనుకోలేదు, అది అలా జరిగిపోయింది, దాంట్లో వచ్చేసాను, చేస్తున్నాను అని. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ అని కూడా అనకూడదు, గారు అనకపోతే ఆ రేంజ్లో ఇది ఉంది మనందరికీ. ఆయనకి అంత ఫాలోయింగ్ కానీ, లేకపోతే అంత అభిమానం ఉన్నారు ఆయన చుట్టూ, అంత ఇది సంపాదించుకున్నారు. ఇది చూస్తున్నప్పుడు మీకు, అంటే చూసారు ఆల్రెడీ ఎన్టీఆర్ గారిని చూసి, పెద్ద ఎన్టీఆర్ గారిని చూసారు, అందరినీ చూస్తూ వచ్చారు. ఈరోజు మళ్ళీ పాలిటిక్స్లో ఇలా ఆయన జర్నీ దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు కాబట్టి, సో ఏం చెప్తారు అప్పటి కానీ సినిమాల్లో కానీ ఈరోజు రాజకీయ వేదికల మీద మాట్లాడుతున్న వాటినన్నిటిని కూడా చూస్తే మీకేమనిపిస్తుంది? మంచి మనిషి అమ్మ, మంచి మనిషి, బాగా మర్యాద. అంతకుముందు అయితే బాగా షై, ఎక్కువ ఒంటరిగా ఉండటానికి ఇష్టపడేవాడు. మా షూటింగ్ మెకానికల్ ఇక్కడ జరుగుతున్నా కానీ దూరంగా ఎక్కడో చెట్టు కింద ఒక్కడో నుంచొని అట్టుండేవాడు. నేను వెళ్ళి ఆ దగ్గరికి వెళ్ళి, మా డ్యాన్స్ కాబట్టి రిలాక్స్డ్గానే ఉంటాం కదా, అక్కడ నుంచి దూరంగా ఒక్కడే ఉంటే నేను వెళ్ళా దగ్గరికి, వెళ్ళి కొంతసేపు మాట్లాడి బాగా ఆప్యాయంగా ఉండేవాడు. అట్లా అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడు. సూపర్ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అయిపోయాడు, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్. నిజంగానే చిరంజీవి గారు కూడా ఎంత ఆనందపడి ఉంటాడు అంటే, చిరంజీవి గారు కూడా ఆయనే, అరవింద్ గారు చిరంజీవి గారే కదా ఫస్ట్, ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి. చిరంజీవి గారి ఇంట్లో ఇక వాళ్ళకి సురేఖ అమ్మ గారికి చిరంజీవి గారికి బిడ్డ, అంత తమ్ముడు కాదు, ఒక చరణ్ కంటే పెద్దోడు, అంత ఇష్టం వాళ్ళకి, నాకు తెలుసు కదా. ప్రతి డైరెక్టర్కి కానీ, లేకపోతే ఏ ఆర్టిస్ట్కి అయినా కానీ, హీరోయిన్స్ ఎవరైనా కానీ, లేకపోతే ఒక ప్రొడ్యూసర్ ఎవరికైనా కూడా ఇట్లా అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి సార్ సినిమాలో. చేసిన సినిమాల్లో సగం పోయి ఉంటాయి, కొన్ని హిట్ అయ్యి ఉంటాయి, కానీ మీ వరకు వచ్చేదానికి ఆ ట్రాక్ రికార్డ్ మీరు అన్నట్లు ఒక 5 సంవత్సరాలు ఏదో మధ్యలో స్తబ్ అయ్యారా, కాసేపు మళ్ళీ ఇక్కడ సైలెంట్ అయ్యారా అనేది పక్కన పెడితే, తీసిన సినిమాలు అన్నిటిలో కూడా మోస్ట్ ఆఫ్ ద సినిమాలు బ్లాక్ బస్టర్స్. అసలు ఎలా పాసిబుల్ అయింది సార్ అది? నాకు అసలు అర్థం కాని ప్రశ్న. మీరు చేసిన సినిమాలు సరే 30+ ఉన్నాయి సార్, ఇంకా 33 అయినాయి. ఇన్ని సినిమాల్లో 90% మీకు షేర్ సక్సెస్కే ఇచ్చేసేయాలి. అదేది అసలు చిన్న మాట కాదు. ఇప్పుడున్న దాంట్లో ఒక సినిమా హిట్ అవ్వాలంటే బడ్జెట్లు పెరిగిపోయాయి, ఆర్టిస్టులకి పెట్టాల్సి వస్తుంది, ఏదేదో అవుతుంది. సినిమాలో ఒక సక్సెస్ రావడం అనేది, అది ఎంత పెద్ద స్టార్ ఉన్నా చాలా కష్టం అవుతుంది. ఒక 3 ఫ్లాపులు పడితే ఒక సినిమా హిట్ అయితేనే కష్టం అన్నట్టుగా ఉన్న పరిస్థితులు. ముందు నుంచి కూడా మీ సక్సెస్ రేట్ అయితే, మామూలుగా ఇండస్ట్రీలో అంటారు సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది అని అంటారు, కానీ మీ విషయంలో మాత్రం అది చాలా ఎక్కువ ఉంది. ఎలా పాసిబుల్ అయింది? దీంట్లో మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ఆ కథలను? కానీ ప్రతిదీ ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటేనే ఒక సక్సెస్ వస్తుంది. ఏది వదిలేసినా అది పోతుంది ఆ దాంట్లో పాటుగా. సో ఆ విషయంలో ఎలా చెప్తారు ఇంత సక్సెస్ రేట్? కానీ అది నాకు నా అదృష్టం కొంది.
ఫస్ట్ సినిమాకి రామానాయుడు గారు అవును ప్రొడ్యూసర్. అంటే మీకు ఫస్ట్ డెబ్యూ ఇచ్చింది కూడా ఆయన, ఫస్ట్ సినిమా రామానాయుడు గారు. ఫస్ట్ సినిమా. రెండో సినిమా మళ్ళీ హిందీ, ఆయనే హిందీ, అనిల్ కపూర్ కదండి సార్? అనిల్ కపూర్, రేఖ గారు. మూడో సినిమా కలెక్టర్ గారు అబ్బాయి, నాగేశ్వరరావు గారు, గ్రేట్ అక్కినేని నాగేశ్వరరావు గారు, నాగార్జున వాళ్ళ ఫస్ట్ కాంబినేషన్. నాలుగో సినిమా మళ్ళా దిలీప్ కుమార్ గారు, సంజయ్ దత్, మాధురి దీక్షిత్, నూతన్ గారు, ఖాదర్ ఖాన్, అనుపమ్ ఖేర్. ఎక్కడ ఒక విలేజ్ నుంచి వచ్చిన కుర్రాడు, ఒక గోపాల్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలని ఆలోచనే లేని మనిషినమ్మ నేను. అంటే ఎవరు మనకు ఛాన్స్ ఎవరు లేరు, ఈ అసిస్టెంట్ డైరెక్టర్గా ఈ లైఫ్ ఇలా ఉంటే చాలు, హ్యాపీగా ఉంది రాఘవేంద్రరావు గారి దగ్గర అట్లా అనుకొని అలా కంటిన్యూ అయితే చాలు అనుకుంటున్న మనిషిని ఒక గ్రేటెస్ట్ లెజెండరీ ప్రొడ్యూసర్ రామానాయుడు గారి సినిమాకి నేను కో డైరెక్టర్ అవటం, దేవతకి ఆయనకి డైరెక్షన్ ఈ అబ్బాయికి ఇవ్వాలని ఆలోచన రావటం. శారద గారి సినిమా అనుకుంటా కదా, ప్రతిధ్వని ఫస్ట్ సినిమా. ఆయనకి అంత మహానుభావుడు, అసలు టాప్ బ్యానర్ కదా సురేష్ ప్రొడక్షన్. ఆయన కళ్ళు ఎలా పడ్డారు సార్ ఆ అడవి రాముడు జరుగుతున్నప్పుడు? అయినా సార్ దేవతకి ఓకే, దేవతకి కో డైరెక్టర్. అడవి రాముడేమో 76 డిసెంబర్లో స్టార్ట్ అయింది, 77లో రిలీజ్ అయింది. అప్పుడు అసిస్టెంట్ని. 83లో దేవత, అప్పటికి కో డైరెక్టర్ అయ్యా. ఓకే, కో డైరెక్టర్గా చేస్తున్నప్పుడు ఆయన భయంగా పనిచేసేవాళ్ళం. రామానాయుడు గారు అంటే సామాన్యం, ఏదన్నా చిన్న మాట అనిపించుకున్నది రాఘవేంద్రరావు గారికి తెలిస్తే మళ్ళీ ఈ ఉద్యోగం ఎక్కడ పోద్దో అంత భయంగా పనిచేసేవాళ్ళం. అలాంటి ఆయనకి నాకు డైరెక్షన్ ఇవ్వాలి అనే ఆలోచన, అంటే నాకు తెలియని కూడా తెలియదు. ఆయన అంటే అంత అబ్జర్వ్ చేస్తున్నాడు మరి, కుర్రోడు ఏంటి, ఈ అబ్బాయి కరెక్ట్గా పనిచేస్తున్నాడా లేదా అని. ఒక కో డైరెక్టర్కి నా పని నేను చేసుకుంటా కానీ నాకు డైరెక్షన్ ఇస్తున్నాడా లేదా అని నేను అబ్జర్వ్ లేదు. అలాంటిది ఆయన నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు అనేది కూడా నాకు తెలియదు. ఒకరోజు రాఘవేంద్రరావు గారికి ఆయనే చెప్పాడు, ఇప్పుడు దేవత సగం సినిమా అయ్యేటప్పటికే రాఘవేంద్రరావు గారికి నేను గోపాల్ డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాను, సబ్జెక్ట్ చేసుకోమని చెప్పు, ముందు నువ్వు గురువు కదా, నువ్వు చెప్పు గోపాల్కి, తర్వాత నేను చెప్తానంటే. ఓ రోజు ఇంటికి వెళ్తే రాఘవేంద్రరావు గారు కంగ్రాట్స్ గోపాల్ అన్నాడు. సార్ ఏంటి సార్ అన్న, నువ్వు డైరెక్టర్ కాబోతున్నావు అయ్యా అన్నాడు. సార్ ఏంటి సార్ అన్న, నాయుడు గారు ఇప్పుడే చెప్పెళ్ళారయ్యా, గోపాల్కి ఛాన్స్ ఇస్తున్నాను, నన్ను చెప్పమని సబ్జెక్ట్ చూసుకోమన్నారు. ఆయన షాక్ ఏంటమ్మా, షాక్ 100% అమ్మా, దేవుడు మీద అదే ఒట్టులాగా చెప్తున్నా. అసలు డైరెక్టర్ అవ్వాలి, సినిమా డైరెక్షన్ చేయాలని అనేది నాకు చిన్న ఆవగింజంత కూడా ఆలోచన లేదు. అంటే ఇంకా సినిమాల మీద ఉన్న పిచ్చితో అక్కడ లోపల ఉంటే చాలా అనుకున్నాను. ఒక జాబ్ అని వచ్చారు, ఒక జాబ్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అనేది ఒక జాబ్. ఆ జాబ్ బాగుంది, బాగా డబ్బులు ఇస్తున్నారు, మంచి మర్యాదలు, కారులో తీసుకొస్తారు, బ్రహ్మాండమైన ట్రీట్మెంట్, అంతా టాప్ స్టార్. ఊర్లో కూడా మంచి పేరు, ఆ ఊర్లో కూడా సినిమాల్లో ఉన్నాడు, బాగానే ఉన్నాడు, పెద్ద వాళ్ళతో చేస్తున్నాడు. ఈ రామారావు గారు సినిమాలు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు ఇలాంటి సినిమాలు చేస్తున్నానంటే అందరికీ మీరు సూపర్ స్టార్ అయి ఉంటారు మీ ఊర్లో. మన ఊరు కుర్రాడు అని ఇష్టంగా ఉంటుంది కదా, చెప్తారు కదా మా ఊరు అబ్బాయి అని. సినిమాలు రిలీజ్ అయినప్పుడు మన పేరు ఉంటుంది, అసోసియేట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ అని. అట్లా విలేజ్లో ఉన్న వాళ్ళు కూడా అందరు బాగా హ్యాపీగా, ఊరు వెళ్ళిపోతే అందరు కూర్చోవటం, కబుర్లు చెప్పుకోవడం, మాట్లాడుకోవడం, హీరో గురించి మాట్లాడటం, హీరోయిన్ల గురించి మాట్లాడటం, ఎన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అట్లా బ్రహ్మాండంగా ఉంది. రాఘవేంద్రరావు గారు బ్రహ్మాండంగా చూసుకుంటారు మమ్మల్ని. మాకు వచ్చే జీతం, మా డబ్బులు ఈ కాకుండా అవుట్డోర్ వెళ్తే టక్కని డబ్బులు జేబులో పెట్టేవాడు రాఘవేంద్రరావు గారు, ఖర్చు పెట్టుకోవాలి. సార్ ఏంటంటే ఖర్చు పెట్టుకోవయ్యా. అందుకే కంఫర్టబుల్గా ఒక 12 ఏళ్ళ పాటు ఆయన దగ్గర ఉండిపోయారు కదా. ఇక ఈ అంటే అన్ని కంటిన్యూస్గా సినిమాలు. రాఘవేంద్రరావు గారు ఎంత బిజీయో కో డైరెక్టర్గా మేము అంత బిజీ. ఇంకా ఆయనకుంటే మీకు పని ఉన్నట్టే కదా. ఫ్లైట్లు ఎక్కడికి వెళ్ళాలన్నా, బాంబే వెళ్ళాలంటే ఫ్లైట్లు, ఊటీ వెళ్ళాలంటే, వెళ్ళాలంటే ఫ్లైట్లు. ఆర్టీసీ బస్సుల్లో సైకిల్ మీద తిరిగిన వాళ్ళం అమ్మా నేను. మా స్కూల్ నుంచి కారు మంచి వెళ్ళాలంటే సైకిల్, తర్వాత ఆర్టీసీ బస్సు. మా ఊరు నుంచి
తుమాడని ఒక రివర్ దాటి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కి ఒంగోలు రావాలి మేము. చెన్నై రావాలన్నా బిగినింగ్లో అక్కడికి రావాలి. ఆ బస్సు కోసం 1-2 గంటలు వెయిట్ చేసిన వాళ్ళు. అది ఎప్పుడు వస్తుంది తెలియదు. అలాంటి వాళ్ళం ఫ్లైట్లు, ట్రైన్లో కూడా ఫస్ట్ ఏసీ అట్లా కంటిన్యూ అయితే చాలు, హ్యాపీగా ఉంది అనుకున్న వాళ్ళని టక్కన ఒక రామానాయుడు గారు లాంటి గ్రేట్ డైరెక్షన్ ఏమిటంటే నాకు అన్నీ కలిసి వచ్చినాయి. అదృష్టం అంతే. బట్ మీరు కూడా నిలబెట్టుకున్నారు దాన్ని. నిలబెట్టుకోకపోతే ఎవరికి అది ఉండదు. సిన్సియర్గా భయంగా రామానాయుడు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా బ్యాడ్ నేమ్ తెచ్చుకోకూడదు, రాఘవేంద్రరావు గారు తెచ్చుకోకూడదు, మళ్ళీ ఆయనకి చెప్తారు పేరు ఇది అయిపోతుంది. అంత సిన్సియర్గా అట్లా వరుసగా పెద్ద వాళ్ళతో కంటిన్యూస్గా 4వ సినిమా కూడా బాగా ఆడింది, హిందీ సినిమా. తర్వాత స్టేట్ రౌడీ, విజయ్ కొంచెం తక్కువ. ఫస్ట్ టైం కలెక్టర్ గారు అబ్బాయి నాగేశ్వరరావు గారు నాగార్జున సూపర్ హిట్. విజయ్ వాళ్ళ ఓన్ బ్యానర్ కానీ ఎందుకోనో తక్కువ కొంచెం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.